వెల్కమ్ టు టీవీసీ ఛానల్. గతంలో వచ్చిన కాంతార సినిమా జాతీయ స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. అదే న్యూస్ తో రిషబ్ శెట్టి ఈసారి అంతకు మించి అనే రేంజ్ లో ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 తీసుకున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే తెలుగు స్టేట్స్ లో బాయ్కాట్ కాంతార చాప్టర్ 1 హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కారణం కర్ణాటకలో గత కొంతకాలంగా ఇతర భాషా సినిమాల విషయంలో కన్నడ భాషా ఉద్యమం పేరుతో అక్కడి వారు గొడవలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాలు బెంగళూరు సిటీలో ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. అయితే కన్నడ భాషా ఉద్యమం పేరుతో అక్కడ రిలీజ్ చేసే తెలుగు సినిమాలకి కూడా కన్నడ పేరు ఉండాలని డిమాండ్ చేస్తూ ఇతర భాషల మూవీ పోస్టర్లకు పెయింట్ పూయడం లేకుంటే పూర్తిగా చించివేయడం చేస్తున్నారు. థియేటర్ల దగ్గర గొడవలు ధర్నాలు చేస్తుండడంతో తెలుగు సినిమా కలెక్షన్ల విషయంలో సమస్యలు వస్తున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ సినిమాల విషయంలోనే కర్ణాటక నుంచి ఇలాంటి వ్యతిరేకత ఎదురైంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ సినిమాల విషయంలోనూ కర్ణాటక నుంచి ఇలాంటి వ్యతిరేకత ఎదురైంది. ఓజీ పోస్టర్లు బ్యానర్లు తగలబెట్టారు. ఈ విషయంలో తెలుగు వారు ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో తెలుగు మూవీ ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్, తెలుగు భాషాభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్ అయి మనం కూడా కన్నడ సినిమాలను ఇలానే అడ్డుకోవాలని, ఇక్కడికి ప్రమోషన్లకు వస్తే తెలుగులోనే మాట్లాడాలంటూ నినాదాలు తీసుకున్నారు. మన సినిమాలను కర్ణాటకలో అడ్డుకుంటే మనం వారి సినిమాలను ఎందుకు ఎంకరేజ్ చేయాలని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా మరో 2 రోజుల్లో రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార చాప్టర్ 1 విడుదల కానుండగా ఇప్పుడు ఈ మూవీని తెలుగు వారు బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున పిలుపునిస్తున్నారు. దానికి తోడు ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ భార్య ప్రగతి, హీరోయిన్ రుక్మిణి తెలుగులో మాట్లాడిన హీరో మాత్రం కన్నడలో మాట్లాడడంతో తెలుగు భాషాభిమానులు మరియు తెలుగు మూవీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రిషబ్ ను కన్నడ సినిమాలను ట్రోల్ చేస్తున్నారు. మాకు టైం వచ్చింది, మన సత్తా చూపిద్దాం, కాంతారను బాయ్కాట్ చేయడం ద్వారా హాలీవుడ్ ఐకమత్యం చూపించాలంటూ పిలుపునిస్తున్నారు. అలాగే కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. మన తెలుగు సినిమాలను కన్నడ వాళ్ళు అడ్డుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వారి సినిమాల ఈవెంట్లకు వెళ్తారని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వివాదం కాంతార చాప్టర్ 1 కలెక్షన్లపై ఎంత ప్రభావం చూపుతుందో, లేక ఈ హడావుడంతా కేవలం సోషల్ మీడియా స్థాయిలోనే ఆగిపోతుందో అనేది చూడాలి. ఇంకా మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.